హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక చిన్న మాట. ఒక పసి హృదయం పుట్టాడు. పుట్టిన మహాపాపానికి ఎంతవరకు నలిగిపోవాలో అంతవరకు నలిగిపోయాడు. తల్లి ఉండి ఉపయోగం లేదు. తండ్రి ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. ఈ పెద్దవాళ్ల స్వార్థాలకు ఒక పసి హృదయం మానసిక ఒత్తిడితో వాడు ఎందుకు అలా నలిగిపోతున్నాడో దానికి ఎవరు బాధ్యులు? నా తండ్రి బాధ్యుడా, లేకపోతే బంధువులు బాధ్యులా? నా కుటుంబాన్ని స్వార్థంగా వాడుకున్న వాళ్ళ బాధ్యులా అనేది కూడా తెలీదు. వీళ్ళ పెద్దవాళ్ళ స్వార్థాలకు, తండ్రి స్వార్థానికి ఇలా మానసిక ఒత్తిడితో నలిగిపోతూ నా జీవితం ఏంటి ఇలా అయిందని కూడా తెలుసుకోలేని పసి హృదయం ఎవరిని అడగాలో, అసలు ఎందుకు ఇలా అయిపోయిందో, నా తండ్రి ఇంట్లో నుంచి నాకెందుకు బయటికి గెంటేశాడు, దేనివల్ల గెంటేశాడని కూడా తెలియని ఆ పసివాడు ఇలా వాడి జీవితం అంధకారంలో కొంతమంది మేనమామల స్వార్థాలలో బంధువులు చనిపోతే రాబంధువులు పీక్క తింటారు. కానీ బతికుండగానే మేనమామలే రాబంధువులై పీక్కొని తిన్నారు. నా అనుకున్న వాళ్ళే నరికేసినట్టుగా మాట్లాడారు. ఒక్కో మాట మాట్లాడుతుంటే మనసులో ఒత్తిడి సూది గుచ్చుకొని అమ్మా అని అరవాలనంత బాధ కలిగించేది వాడు హృదయానికి. అలా మానసిక ఒత్తిడి అయిపోయేవాడు. చేసిందంత చేసి ఆ పసివాడు ఇంటికి వస్తే తెలియక ఈడు ఎందుకు వచ్చాడు అని ఒక దొంగలాగా, వాడేదో తప్పు చేసిన వాళ్ళలాగా అదో రకమైన మీనింగ్గా చిట్లించుకుంటూ మొహం ఎడాపెడగా తిప్పుకుంటూ ఆ పసివాడి వైపు చూస్తే వాడికి అర్థం కాగా, ఎందుకు ఇలా, నేనేం తప్పు చేశాను, నాకు చూస్తే ఎందుకు ఇలా ఉంటారు అని అనుకునేవాడు. కానీ అలా చూస్తే వాడు ఇంకా రాకుండా పోతాడని ఆ పసివాడికి తెలియదు. అంత అనుభవం లేదు. కానీ ఒకళ్ళకు తెలుసు వాడు ఎందుకు అలా అయిపోయాడు, ఎందుకు అలా ఉన్నాడనేది. తెలిసినా కూడా తెలియని నిస్సహాయురాలైపోయింది తను. అది ఇంకో రకమైన మానసిక ఒత్తిడిలో నలిగిపోయినది. ఏది ఏమైనా బతుకు పోరాటం, పట్టడి మెతుకుల కోసం కంటికి నిద్ర లేకుండా పడిగాపులుగా మెలుకొని ప్యాకింగ్లు చేసి, హోటళ్ళలో ప్యాకింగ్లు చేసి కాళ్ళ మీద నించుంటే కాళ్ళు నొప్పులు అని కూడా అరవలేకపోయాడు.